పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓడిపోయినందుకు, కాంగ్రెస్కి కనీసం స్థానాలు రానందుకు బంగ్లాదేశ్ ప్రజలు ఏడుస్తున్నారు, బంగ్లాదేశ్ నాయకులు ఏడుస్తున్నారు. కానీ కేరళంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల కశ్మీరు, పాకిస్తాను, పీఓకేలో పండగ చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. దీన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే కేరళ అనేది భారతదేశంలో ఒక భాగం కాదంట. అది సపరేట్గా ఒక దైవ నిర్ణయంతో ఏర్పడినటువంటి ఒక భూభాగం అంట. అంటే క్రైస్తవులు దీన్నే నమ్ముతారు, ముస్లింలు కూడా దీన్ని నమ్ముతారు. ఇక్కడ పినరన్ విజయన్ పార్టీ ఉన్నంత వరకు ఒక విధంగా చెప్పాలంటే అటు హిందువులకి సపోర్ట్ లేదు, అలాగని వాళ్ళకి సపోర్ట్ లేదు. ఎవరికి, ముస్లింలకు కూడా కొంతవరకు ఉన్నా కూడా కాంగ్రెస్ అంత ఇది లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ చాలామంది యాక్టివ్ అయ్యారు. అక్కడ ఎవరు, టెర్రరిస్టులు కూడా యాక్టివ్ అవుతున్నారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. కేంద్ర ప్రభుత్వం నిఘా ఎలాగో ఉంచుతుంది, కానీ ప్రజలుగా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి కేరళంలో గెలిస్తే కశ్మీర్లో సంబరాలు ఏంటి? కశ్మీర్ కాకుండా పాకిస్తాన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటున్నారు అన్న విధంగా ఇప్పుడు నివేదికలు వస్తున్నాయి. ఎందుకు నివేదికలు వస్తున్నాయి? వాళ్ళ యొక్క పని ఈజీగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం అక్కడ ఉంటుంది కాబట్టి కేరళ నుంచి వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు. కేరళ అనేది అక్కడ బార్డర్లో ఉన్నటువంటి, అంటే సముద్రం పక్కన ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళు అక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మాత్రమే కాదు, అయితే ఈ మధ్య మనకి మొత్తం నేవీ గస్తీ కాస్తుంది కాబట్టి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలామంది యాక్టివిస్టులు ఇప్పుడు యాక్టివ్ అవుతారు. వాళ్ళు ఈజీగా కశ్మీర్ ప్రయాణం చేస్తారు. వాళ్ళు కావలసినటువంటి ఏదైతే నిధులు కావాలో లేకపోతే ఇంకేమైనా కావాలంటే ఉగ్రవాదులకి ఇచ్చేసుకుంటారు. ఇక్కడ మత మార్పులు జరుగుతాయి. మొత్తం దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు కూడా అక్కడి నుంచే పన్నుతారు. ఎందుకంటే ప్రభుత్వం అక్కడ ఉంటే వాళ్ళకి ఎవరు అడ్డు ఉండరు. కాంగ్రెస్ కావాలని వాళ్ళకి అనుమతులు ఇవ్వకపోయినా వాళ్ళు దొరికితే ఏమి చేయదు. అందుకే ఇప్పుడు అక్కడ అందరూ కూడా యాక్టివిస్టులు యాక్టివ్ అవుతున్నారు. కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి.